హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయమంటే 4:30 ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా చేస్తున్నారండి. అంత ఎర్లీగా మెసేజెస్ పెడితే ఎలా అండి? మాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి రీడింగ్స్ నైట్ 12కి ఎండ్ అవుతున్నాయి. సో అట్లా అంత ఎర్లీగా పెట్టకండి. ఇంకొకటి, మీకు పర్సనల్ రీడింగ్ కంపల్సరీ కావాలంటేనే మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ పెడతారు, నేను రిప్లై ఇస్తాను. మీ మీ టైం మీకెంత వాల్యూ, నా టైం నాకు కూడా అంత వాల్యూ కదా. సో టైం వేస్ట్ చేయకండి. మీకు తీసుకోవాలనిపిస్తేనే ప్లీజ్ మెసేజ్ చేయండి. నాకు వచ్చిన రీడింగ్స్ చేసుకోవడానికి నాకు టైం సరిపోతుంది. నేనేమి టైం లిమిట్ పెట్టేసి ఫోన్ కాల్ కూడా కట్ చేయట్లేదు. హాఫ్ అన్ అవర్ అని పెట్టుకున్నా సరే అది 2 అవర్స్ 2.5 అవర్స్ వెళ్తుంది. నేను రీడింగే కాదు, వాళ్ళ పర్సనల్స్ అన్నీ వింటున్నాను. వాళ్ళు ఎమోషన్గా చెప్పినప్పుడు నేను కాల్ కట్ చేయలేను. నాకు నేను చెప్పే రీడింగ్ కన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ విని వాళ్ళు చెప్పేవని ఓకే అని నేను ఆ ఎనర్జీస్ అన్నీ క్యారీ చేస్తానండి. ఇప్పుడు పర్సనల్ రీడింగ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అది నేను క్యారీ చేస్తాను. నైట్ 12కి అయిపోయిన తర్వాత ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు, ఇంత సఫర్ అవుతున్నారా అని. అది ఆటోమేటిక్గా మేము అది క్యారీ చేస్తాం. సో మా ఎనర్జీస్ ఫ్రీగా ఎందుకు అడుగుతారండి? కొంతమంది రీడింగ్స్ ఫ్రీగా అని అడుగుతున్నారు. ఇక్కడ యూట్యూబ్లో ఈ రీడింగ్స్ ఫ్రీగానే పెడుతున్నాం. పర్సనల్ రీడింగ్స్ కూడా ఫ్రీగా ఎలా ఇస్తాం చెప్పండి? మేము మా ఎనర్జీస్ పెడుతున్నాం కదా. 2 అవర్స్ 2.5 అవర్స్ ఒక్కొక్క రీడింగ్ ఒక్కొక్కసారి. అంటే మా ఎనర్జీస్ ఎందుకు ఫ్రీగా అడుగుతారు? అట్లా ఫ్రీగా ఎనర్జీస్ తీసుకోకూడదండి ఎవరికైనా. మా హార్డ్ వర్క్ కూడా చూడాలి కదా. మేమేమి ఈజీగా ఒక్కొక్క కార్డు తీసి చెప్పాం కదా. మీరు అడిగే ప్రతిదానికి మేము ఆన్సర్ చేయాలి, డీప్గా చూడాలి. మీకు కరెక్ట్ రీడింగ్ ఇవ్వాలి అంటే మేము కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయాలి. ఏదో 4 కార్డులు తీసి మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏదో చెప్పేయాలని కాదు కదా. ఏ టారో రీడర్ అయినా వాళ్ళు కరెక్ట్గా చెప్పాలనే ట్రై చేస్తారు, కరెక్ట్గా రీడింగ్స్ చేయాలనే వాళ్ళు టైం తీసుకుంటారు. టారో రీడింగ్ దగ్గరికి వచ్చేసరికి అమౌంట్ పే చేయడానికి ఎందుకండి అంత ఆలోచిస్తారు? మేము కష్టపడతాం కదా, మా ఎనర్జీస్ పెడతాం కదా ఇందులో. ప్రతి టారో రీడర్ కష్టపడే కదా. ఏమి నేర్చుకోకుండా టారో రీడర్ అయితే అయిపోరు కదా. ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా పెట్టకండి ప్లీజ్. నైట్ కూడా 9:30 తర్వాత కూడా మెసేజెస్ పెట్టకండి. నేను సరే కొంతమంది లేడీస్ అని చెప్పి నేను రీడింగ్స్ చేశాను, నాకు అది 12 అట్లా అయిపోతే మాకు కిడ్స్ ఉంటారు, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇది ఒక్కటే కాదు కదండి, మీకులాగే మేము కూడా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. వీడియోస్ చేసుకోవాలి, ఫ్యామిలీ లైఫ్ చూసుకోవాలి, పర్సనల్ రీడింగ్స్ చూసుకోవాలి. మాకు కూడా ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది కదా. రీడింగ్స్కి మెసేజెస్ అన్నీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓకే, వెరీ హ్యాపీ. కానీ ఒక బ్రదర్ నిన్న పెట్టారు, నాకు లిటరల్లీ నవ్వొచ్చింది. ఎందుకంటే ఆయన అంత ఇన్నోసెంట్గా పెట్టారు. నేను చేసిన రీడింగ్ ఆ వీడియో, మీ లైఫ్లో ఏం మంచి రాబోతుంది అని పెట్టాను. అది రీడింగ్ పాజిటివ్గా వచ్చింది. ఏంజల్ గైడెన్స్ కూడా మీరు బిలీవ్ చేస్తే మీ లైఫ్లోకి మీరు బిలీవ్ చేస్తే జరుగుతుంది అని చెప్పారు. ఆ వీడియో చూసి నిజంగా జరుగుతుందా మేడం, మీరు చెప్పండి చెప్పండి మేడం అని పెట్టారు. ఎందుకు బ్రదర్ మీరు అంత నమ్మట్లేదు? అంత నమ్మకం మీ మీద మీకే నమ్మకం లేదా మీకు మంచి జరుగుతుందంటే? నమ్మండి. నేను చెప్పేది అదే కదా, నేను చాలా వీడియోస్లో చెప్పాను. పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. మనం ఏది ఎక్కువ మాట్లాడుతామో అది మన లైఫ్లోకి మనం అట్రాక్ట్ చేస్తాం. యూనివర్స్ కూడా ఎక్కువగా ఏం మాట్లాడితే వీళ్ళకి ఇది అవసరం ఓహో అని చెప్పేసి ఇస్తుంది అనమాట. అందుకనే చెప్పాను నేను.
అది చెప్పుకునేది ఏదో నెగిటివ్ ఎందుకు, పాజిటివే చెప్పుకోండి, మీ లైఫ్లోకి పాజిటివ్ వస్తుంది అని చెప్పి. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా, పైన తదాస్తు దేవతలు తిరుగుతుంటారు, మంచి మంచి మాటలే చెప్పుకోండి, చెడుగా మాట్లాడొద్దు అని. దేవతలైనా యూనివర్స్ అయినా అంతా ఒకటేనండి. అందుకనే పాజిటివ్గా మాట్లాడండి. ఎందుకు అంత నమ్మకం లేకుండా ఉన్నారు? లైఫ్లో ఏమన్నా దెబ్బలు తిని ఉన్నాయా? అందరి లైఫ్లో కష్టాలు ఉంటాయి. అందరూ ఏంటి, అందరి లైఫ్లో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయండి. ఒకటే లైఫ్ ఎవరికీ ఉండదు. అప్పుడే కదా మానవ జీవితం. భగవంతుడి కాళ్ళు పట్టుకోవాలి. మీరు ఎవరిని నమ్మితే ఆ దేవుణ్ణి. కష్టాలు ఇవ్వద్దు అని కాదు, మనం చేసిన కర్మలే మనం ఇప్పుడు అనుభవించేది. మంచి కర్మ చేసి వస్తే సుఖము మంచి జరుగుతుంది, చెడు కర్మ చేసి వస్తే లైఫ్లో కష్టాలు ఈ చెడు జరుగుతూ ఉంటాయి. అందరి లైఫ్లో మంచి చెడు ఉంటాయి, రెండు ఉంటాయి. మనం చేసుకునే కర్మను బట్టి ఉంటుంది. అది ఎవరు ఏం చేసినా పోదు, మన కర్మ మనం అనుభవించాల్సిందే. కాకపోతే భగవంతుని ఏం అడగాలి అంటే, ఈ కష్టం వచ్చింది, దీని నుంచి నేను బయటపడడానికి నాకు శక్తినివ్వు, బయట ఈ కష్టాన్ని ఎదుర్కొనే బలాన్ని శక్తినివ్వు అని అడగాలి. అది మనమే భరించాలి. కాకపోతే మన మన మీద ఉన్న ప్రెజర్ తగ్గుతుంది. అంటే భగవంతుడి సపోర్ట్ ఉంది అని బిలీవ్ చేసినప్పుడు మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది దాన్ని ఈజీగా ఎదుర్కోవడానికి. భయపడుతూ ఉంటే సమస్యను చూసి పారిపోతే అది ఎలా సాల్వ్ అవుతుందండి? లైఫ్లో ఫేస్ చేయాల్సిందే. సో అందుకనే బాధపడొద్దు, భయపడొద్దు. ప్రతిదాన్ని మన లైఫ్లో యాక్సెప్ట్ చేయాలి. సుఖం వస్తే ఎలాగ యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉంటాం, కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని కష్టం వచ్చిందని భయపడిపోతూ బాధపడిపోతూ ఉంటే అది ఎలా అవుతుంది? ఓకే, వచ్చిందా, నేను సాల్వ్ చేసుకుంటా, ఓకే ఇది ఇలా ఉంది, రేపు ఈరోజు ఇలా ఉంది, రేపు మంచి రోజు వస్తుంది అని మీరు అలా పాజిటివ్గా థింక్ చేయండి. ఆటోమేటిక్గా మీకే తెలియకుండా అన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అంత సాడ్గా ఉంటారు అంత నమ్మకం లేకుండా? ఫస్ట్ ఎప్పుడు నవ్వుకోవడం అలవాటు చేసుకోండి, హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకోండి. సుఖంలో ఎవరన్నా నవ్వుతారు, కష్టాల్లో నవ్వడం అలవాటు చేసుకోండి. మొహం మీద చిరునవ్వు ఎప్పుడూ ఉంచుకోండి. అంతా భగవంతుడి మీద భారం వేసేయండి, మంచి ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒకటి, మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు. మన మాటలతో కానీ మన చేష్టలతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మన వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. భగవంతుడిది ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మంచి ప్యూర్ సోల్ లాగా, ప్యూర్ హార్ట్. అందరి మంచి కోరుకోండి, అందరి మంచి కోరుకుంటే మనకు ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది. ఎవరైతే వేరే వాళ్ళ కష్టంలో అదే ఆ ప్లేస్లో నేనుంటే అని ఆలోచిస్తారో, వేరే వాళ్ళ కష్టంలో నేనుంటే నేను ఇంతే బాధపడతాను కదా అని మనం ఎవరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు మాత్రం చేయొద్దు. ఎవరి మొహం మీద నవ్వు తీసేయొద్దు. మీరు నవ్వించకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ బాధకి, ఏడుపుకి, కష్టాలకి మీరైతే కారణం కావద్దు. నాకు తెలిసిన జీవిత సత్యం ఇదే. శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది ఏంటి అంటే, ఒక పేపర్ మీద రాసుకొని మనకు కనిపించేలా పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి మారుతుంది అని. అంటే నువ్వు ఆనందంగా ఉంటే ఓకే, ఇదే శాశ్వతం కాదు, నీకు మారుతుంది. నువ్వు దుఃఖంలో ఉంటే ఓకే, ఇదే శాశ్వతం కాదు, అది కూడా మారుతుంది. అంటే ఎప్పుడు ఈ ఈ సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు చేంజ్ అవుతుంది. అది అది తెలుసుకుంటే మనకి బాగుంటుంది. తోటి మనిషితోటి స్నేహపూర్వకంగా మంచిగా, మన వల్ల ఎదుటి వాళ్ళకి, ఏ జీవికి, ఏ ప్రాణికి హాని లేకుండా మనం జీవించగలిగితే ఎప్పుడు నవ్వుతూ కష్టాలను కూడా ఈజీగా
నెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కోపాలు వాటి వల్ల వచ్చేది ఏమీ ఉండదండి. గొడవలు పెట్టుకోవడం వల్ల, కోపాలు, కక్షలు వీటి వల్ల వచ్చేది ఏమీ ఉండదు. ఎంతసేపు మనశ్శాంతిగా లైఫ్లో ప్రశాంతంగా జీవించడం ముఖ్యం. డబ్బు ఇంకోటో కాదు, ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించడం ముఖ్యం. మనకి నచ్చిన పని చేసుకుంటూ చేసే పనిలోనే ఆనందం పొందుతూ, డబ్బు ఒకటి ఉంటే సరిపోదు, డబ్బు వల్లే ఆనందం రాదు. మనం చేసే మంచి పనుల వల్ల కూడా మనకి ఆనందం వస్తుంది. మనం చేసే పనుల వల్ల కూడా మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నాకు ఆ ఒక్క మెసేజ్కి నాకు ఎంత చెప్పాలనిపించింది, ఏమనుకోకండి, ఏదో ఫ్లోలో చెప్పేశాను. ఎందుకంటే చాలా మెసేజెస్ కొంతమంది చాలా సఫర్ అవుతున్నారు. ఒక పర్సన్ ఏమో ఒక పెళ్లి వల్ల తన చాలా బాధపడినట్టుగా, మ్యారేజ్ చేసుకుని మోసం చేసింది అన్నట్టుగా పెట్టారు. సరే, వాళ్ళు చేసి వెళ్ళిపోయారు కదా, ఇంకెందుకు వాళ్ళ గురించి ఆలోచిస్తారు? జరిగిపోయిన చెడుని తీసేయండి. మీరు ఇప్పుడు వరకు ఎలా ఉన్నారు, ఇంకా ఏం బెటర్ అవ్వగలరో అయ్యి, ఇలాంటి పర్సన్ని నేను మిస్ చేసుకున్నానే అని వాళ్ళు బాధపడేలాగా మీరు ఉండండి. మీ లైఫ్లోకి ఆ భగవంతుడు, యూనివర్స్ మీకు కరెక్ట్ అయిన వాళ్ళని, మీ అంత మంచి వాళ్ళని మీ లైఫ్లోకి మీకు ఇస్తుంది. ఇంకొక పర్సన్ని చెడు జరిగింది అంటే తీసేయండి. దాన్ని తలుచుకొని ఆ బ్యాడ్ని, ఆ నెగిటివ్ని ఎందుకు క్యారీ చేస్తూ ఉంటారు ముందుకి? అయిపోయింది, అక్కడికి వదిలేయండి. మీ లైఫ్లోకి ఇంకా మంచి బెటర్ పర్సన్ రావాలని రాసున్నట్టుంది, అందుకే అట్లా జరిగింది. అలా అనుకొని మీరు మిమ్మల్ని బెటర్ చేసుకోండి. అప్పటి వరకు మీలో ఉన్న మైనస్లు ఉన్న అవన్నీ ప్లస్ చేసుకొని మిమ్మల్ని మీరు బెటర్ చేసుకొని మీరు ఒక నలుగురికి ఉపయోగపడేలాగా మారండి. ఇలాంటి పర్సన్ని మిస్ అయ్యానని వాళ్ళు బాధపడాలి. మీలాంటి వాళ్ళని మిస్ అయినందుకు, మంచి పర్సన్ని మిస్ అయినందుకు వాళ్ళు బాధపడాలి. మీరెందుకు మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బాధపడి మీ టైము, మీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? యూనివర్స్ వాళ్ళు కరెక్ట్ కాదని తీసేసింది అనుకోండి, మీకు మంచి పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ తీసేశారు అనుకోండి, దాన్ని ఎందుకు క్యారీ చేసుకొని బాధపడతారు? మెసేజ్ల్లో అలాంటివి పెట్టకండి, నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. పాజిటివ్గా పెట్టండి, మీకు కూడా పాజిటివ్ వస్తుంది. నేను అదే చెప్తాను, పాజిటివ్ థింకింగ్ అంటే మాట, మనం రాసేది కూడా పాజిటివ్గా ఉండాలి. ఎదుటి వాళ్ళ మీద చిన్న మరక వేయాలని కూడా కొంతమంది చూస్తారు. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యే వాళ్ళని చూసి జెలస్ తోటి ఒకటి వేస్తారు, మీకు 10 వస్తాయి. సో అందుకే అట్లాంటివి చేయకండి. మనం ఎదుగుతూ మనతో నలుగురిని పైకి తీసుకురావాలనుకోవాలి. అంత మంచి గుణం, లక్షణం, అంత మంచి మనసు ఉండాలి. ప్యూర్ సోల్ అంటారు వాళ్ళని. మనతో పాటు ఒక నలుగురిని పైకి తీసుకొచ్చే వాళ్ళని. అంతేగాని కొత్తగా స్టార్ట్ అయ్యి ఎదుగుతున్న వాళ్ళ మీద రాళ్ళు, బురద చల్లాలనుకుంటే మీరు ఒకటే వేస్తారు, భగవంతుడు ఇటు నుంచి 10 వేస్తాడు. అయిపోతుంది లైఫ్. సో ఎప్పుడు కుళ్ళు, ఈర్ష, అసూయలు ఇలాంటివి వద్దండి. మంచి మనసుతో ఉండండి, మీరు బాగుంటారు. మీలాంటి వాళ్ళతో ఉన్నందుకు ఇంకొక 10 మంది బాగుంటారు. ఎప్పుడైనా ఎవరైనా మీతో మాట్లాడితే వీళ్ళతో మాట్లాడితే, లేకపోతే వీళ్ళ మాట వింటే హాయిగా ఉంది అనుకోవాలి. కానీ వచ్చింద్రా బాబు, వచ్చాడ్రా బాబు, ఇంకా అయిపోయాం, మాటలతో ఎన్ని పడాలో. మీ ముందు అనకపోవచ్చు, మీ వెనకాల బాగా తిట్టుకుంటారు. ఎందుకండి, నోట్లోంచి వచ్చే మాట మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళకి ఒక నవ్వు వస్తే హ్యాపీనెస్ ఉంటుంది. మన మాటలతో వాళ్ళని బాధపడితే మనకేమొస్తుంది? మీ ముందు అనకపోవచ్చు కొంతమంది, మీ వెనకాల తిట్టుకుంటారు. సరే అండి, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ పర్సన్కి మీలో నచ్చే విషయాలేంటి, నచ్చని విషయాలేంటి చూద్దాం.
ఫస్ట్ అయితే నేను ఎనర్జీస్ చెక్ చేస్తానండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ఇక్కడ మీ ఎనర్జీ తీస్తాను, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ తీస్తాను. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఓ ద మెజిషియన్, మీ ఎనర్జీ చాలా బాగుందండి. మీ పర్సన్ ఎనర్జీ ద మూన్, ద హెర్మిట్. మీరైతే మంచి ఎనర్జీలో ఉన్నారు. చక్కగా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. మీ మీద కేర్ తీసుకుంటున్నారు. చక్కగా మీ లైఫ్లోకి అన్నీ మీకు మంచి జరగాలని, మంచిగా అన్నీ రావాలి అని చెప్పేసి మీరైతే మంచిగా మేనిఫెస్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్. మీ పర్సన్ ద మూన్ ఎప్పుడు ఇల్యూజులేషన్స్, భ్రమల్లోనే ఉంటారు. ఇక్కడ మీ పర్సన్కి వాళ్ళ మదర్ ఇష్యూస్ ఉన్నాయి. మదర్ అంటే భయం. ఇంకా కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ అయితే వాళ్ళ స్పౌస్ అంటే వాళ్ళ వైఫ్ అన్న భయమే. ఒక డార్క్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. మీరైతే మంచిగా ఒక మెజిషియన్ లాగా మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్లోకి మంచిగా రావాలని. స్టడీ అయితే స్టడీ, కెరియర్ అయితే కెరియర్, ఎవరు ఏ ఫీల్డ్లో ఉంటే చక్కగా వాళ్ళు అన్నీ సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు. మీరైతే మంచి ఎనర్జీలో ఉన్నారండి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. మీలో నచ్చే విషయాలు ఇక్కడ పెడతాను, మీలో నచ్చనివి ఏంటి అనేది ఇక్కడ పెడతాను. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మా వ్యూవర్లో నచ్చే విషయాలు ఏంటి, మా వ్యూవర్లో నచ్చే విషయాలు ఏంటి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్. నేను షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. నేమ్ చెప్పుకోండి, తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి మీ పర్సన్ది. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్ కదా నేను తీసేది. మీలో నచ్చే విషయాలు ఏంటి మీ పర్సన్కి. ప్లీజ్ యూనివర్స్. ఎన్ని కార్డ్స్. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మా వ్యూవర్లో నచ్చే విషయాలు ఏంటి, మా వ్యూవర్లో నచ్చే విషయాలు ఏంటి, మా వ్యూవర్లో నచ్చే విషయాలు ఏంటి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మా వ్యూవర్లో నచ్చే విషయాలు ఏంటి, నచ్చే విషయాలు ఏంటి. చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి మా వ్యూవర్లో నచ్చే విషయాలు ఏంటి. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ,
చూసే మా వ్యూవర్స్లో వాళ్ళ పర్సన్కి నచ్చని విషయాలు ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. నచ్చని విషయాలు ఏంటి? Knight of Wands, the Lovers. Okay. మీ పర్సన్కి మీలో నచ్చే విషయాలు ఏంటి అంటే, మీలో ఉన్న క్వాలిటీస్, మంచి క్వాలిటీస్. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, మీరు మీ సెల్ఫ్ లవ్లో ఉన్నారు. మీ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు. మీ కెరియర్ గురించి మీరు కేర్ తీసుకుంటున్నారు. మీకు అన్నీ ఉన్నాయి. మీరు ఒక ఎంప్రెస్లా ఉన్నారు. మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్ అంటే మీకు అన్నీ ఉన్నాయి. మీకు అబండెన్స్, బ్యూటీ, ఎవ్రీథింగ్, మీలో ఉన్న ప్రతిదీ మీ పర్సన్కి ఇష్టం. టోటల్గా ఈ పర్సన్ మీకు ఫిదా. మీ బ్యూటీకి, మీలో ఉన్న టాలెంట్స్కి, సెల్ఫ్లో మీరు ఒక అబండెన్స్ పర్సన్ కూడా, అన్నీ ఉన్న పర్సన్. నైట్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఇచ్చే ఆఫర్, మీ ప్రేమ, మీరు చూపించే ప్రేమ, కేర్ మీ పర్సన్కి చాలా నచ్చుతుంది. మీరు చూపించే విధానం కూడా మీ పర్సన్కి బాగా నచ్చుతుంది. ఇంకా మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, ప్యాషన్గా ఉంటారు. అది కూడా మీ పర్సన్కి బాగా నచ్చుతుంది. మీరు చూపించే కేరు, ప్యాషన్, అట్రాక్షన్, మీ పర్సన్ అంటే మీకు చాలా అట్రాక్షన్. మీరు చాలా అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు మీ పర్సన్ అంటే. సో మీ పర్సన్లో ఎవ్రీథింగ్ మీకు నచ్చుతుంది. అది మీ పర్సన్కి నచ్చుతుంది. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా తన్ని మీరు టచ్లోనే ఉంటారు, కేర్ చేస్తారు, కాల్ చేస్తూ తన గురించి మీరు ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఉంటారు. అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నంత మాత్రాన మీ మధ్యలో ఎటువంటి గ్యాప్స్ లేవు. సో కమ్యూనికేషన్ ఎప్పుడు ఉంటుంది. సో అది ఈ పర్సన్ బాగా లైక్ చేస్తారనమాట. మళ్ళీ మీలో ఉన్న క్వాలిటీస్లో మీరు ఎవరినైనా ఈక్వల్గా చూస్తారు. అంటే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఉన్న పర్సన్ మీరు. అది ఈ పర్సన్కి బాగా నచ్చుతుంది. తన పట్ల కేరే కాదు, తన ఏదైనా మిస్టేక్స్ చేసినా మీరు కరెక్ట్ చేస్తారు. అది కూడా ఈ పర్సన్కి నచ్చుతుంది. తన డిప్రెషన్లో ఉన్న మీరు ఇచ్చే సజెషన్స్ కానీ, తను ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇచ్చే సజెషన్స్ కానీ, డిప్రెషన్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చే హెల్పింగ్ హ్యాండ్ కానీ ఈ పర్సన్కి నచ్చుతుంది. మీలో ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మీరు ఎవరికైనా జస్టిస్ చేయగలరు, ఎలాంటి వాళ్ళకైనా. మీ మాట ఎవరైనా వినాల్సిందే. అలాంటి వే ఆఫ్ టాకింగ్ మీది. మీ మాటలతోటి ఎలాంటి వాళ్ళనైనా మీరు మార్చగలరు అనమాట. సో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయండి మీకు. మీ క్వాలిటీస్ అన్నీ, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ని ఎవరైనా లైక్ చేస్తారు.
సో మీరు ఒక సూపర్ అబెండెన్స్ అన్నీ ఉన్న పర్సన్ మీరు. ఈ క్వాలిటీస్ మీ పర్సన్కి బాగా నచ్చుతాయి అన్నమాట. తన ఒక్కొక్కసారి మీ మీద అగ్రెసివ్గా అయినా కోపం తెచ్చుకున్నా మీరు చాలా కూల్ మంచి పర్సన్ కాబట్టి తన కోపాన్ని కూడా మీరు భరిస్తారు కాబట్టి మీరంటే చాలా ఇష్టం. తను చేసే మిస్టేక్స్ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీరు అంత మంచి పర్సన్. ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సన్ మీరు. సో ఒక కిడ్ మిస్టేక్ చేస్తే ఒక మదర్ ఎలాగా సరిచేస్తుందో యాక్సెప్ట్ చేస్తుందో అలా చేస్తారు మీ పర్సన్. ఎట్లాంటి బిహేవియర్నైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు. అది ఆ పర్సన్కి నచ్చుతుంది. ఒక మదర్ ఇచ్చే కేర్ మీరు ఇస్తారు. ఒక మదర్ ఎలా ట్రీట్ చేస్తారో కిడ్ని మీరు అలా ట్రీట్ చేస్తారు. అది ఈ పర్సన్కి బాగా నచ్చుతుంది. మీ పర్సన్కి మీలో నచ్చని విషయాలు అంటే ద హెరోఫెంట్ ఏం చెప్తుందంటే మీరు చాలా సాంప్రదాయబద్ధంగా రూల్స్కి కట్టుబడి ఉండడం. అంటే అతనికి మీరు కొంచెం ఇలా ఉండాలి అలా చేయాలి అనే మైండ్ సెట్లో కనిపించవచ్చు. అంటే ఫ్లెక్సిబిలిటీ తక్కువగా అనిపిస్తుండవచ్చు. అంటే సొసైటీ నామ్స్ ప్రకారం వెళ్ళాలి, సొసైటీకి ఎగనిస్ట్గా వెళ్ళకూడదు అని, మీరు ఇలా ఉండాలి అలా చేయాలి అని కొంచెం రూల్స్ చెప్పడం మీ పర్సన్కి మీలో నచ్చదు. 3 ఆఫ్ సోర్డ్స్ అంటే మీ మాటలు లేదా యాక్షన్ అతనికి ఎమోషనల్గా హర్ట్ చేస్తున్నట్లుగా అనిపించుండవచ్చు. అంటే మీరు నేరుగా మాట్లాడడం, నిజాలు చెప్పడం, అంటే ఓపెన్గా మీరు ఉన్న ట్రూత్ చెప్పడం అతనికి బాధగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడు అంటే ట్రూతే మాట్లాడతారు, మీకు అబద్ధాలు చెప్తే నచ్చదు. సో మీరు మీ పర్సన్ విషయంలో ఏదన్నా మీకు ఏది అనిపిస్తే అది నిజాలే చెప్పేస్తే ఆ పర్సన్కి ఇబ్బందిగా ఉంటుంది. మీలో అలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ పర్సన్కి నచ్చట్లేదు. స్ట్రెంగ్త్ మీ స్ట్రాంగ్ పర్సనాలిటీ, సెల్ఫ్ కంట్రోల్ అతనికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అంటే మీరు చాలా ఈజీగా లొంగిపోరు, అది అతనికి నచ్చదు. అంటే అతను ఏం చెప్పినా మీరు ఈజీగా నమ్మరు. ఒక్కొక్కసారి ఏమన్నా తన మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలన్నా మీరు అంత ఈజీగా నమ్మరు. ఏది పడితే అది చెప్పినా మీరు అంత ఈజీగా పడరు, నమ్మరు. మీరు చాలా స్ట్రెంగ్త్గా ఉంటారనమాట. మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటారు. అది ఈ పర్సన్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీలో ఆ స్ట్రెంగ్త్, మీకున్న స్ట్రెంగ్త్ అతనికి నచ్చదనమాట. ఇంకా ద చారియట్ అంటే మీరు మీ డైరెక్షన్లో ఫుల్ ఫోకస్గా ముందుకు వెళ్తున్నారు. మీ పర్సన్ నేను చెప్పనివ్వట్లేదు. మీలో నచ్చినవి అంటే ఓకే, నచ్చనివి అంటే నా థ్రోట్ చక్ర బ్లాక్ చేస్తున్నాను, నాకు చెప్పనివ్వట్లేదు, నాకు నచ్చినవి నువ్వు రివీల్ చేసేస్తున్నావా అన్నట్టు మీ పర్సన్ నన్ను చెప్పనివ్వట్లేదు. ద చారియట్ అంటే మీరు మీ డైరెక్షన్లో ఫుల్ ఫోకస్తో ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీరు పట్టించుకోకుండా మీ గోల్స్ పైన మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నారు. మీ కెరియర్, మీ గర్ల్స్ మీద మీరు ఫోకస్ చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ని పట్టించుకోవట్లేదు. అంటే మీరే మీ డైరెక్షన్లో ఫుల్ ఫోకస్గా ఉన్నారని చెప్పేసి అది ఈ పర్సన్కి నచ్చట్లేదు. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు స్లోగా ప్రాక్టికల్గా రిస్క్ తీసుకోకుండా ఉంటున్నారు. అంటే ఏదైనా ఆలోచించి తొందరపడకుండా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే మీ పర్సన్తో మీరు ఏదైనా ఓపెన్ అయ్యి చెప్పడం కానీ 1-2 సార్లు ఆలోచించుకొని మీ పర్సన్తో మాట్లాడుతున్నారు, ఏదైనా కన్వే చేస్తున్నారు. అది ఈ పర్సన్కి నచ్చట్లేదు. అంటే ఒక్కొక్కసారి మీతో ఉన్నప్పుడు మీ పర్సన్ బోర్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఎమోషనల్లో స్పార్క్ లేదు, ఇంత ముందులా ఉండట్లేదు, ఒక్కొక్కసారి లో ఎనర్జీలో కనిపిస్తున్నారు అనమాట. అది ఈ పర్సన్కి నచ్చట్లేదు. ఇంకా 5 ఆఫ్ సోర్డ్స్ అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, అంటే నేనే కరెక్ట్,
ఆ, అంటే చిన్న విషయాల్లో అయినా సరే నేనే కరెక్ట్ అనే వైబ్ రావడం. చిన్న ఆర్గ్యుమెంట్స్, చిన్న చిన్న వాటికి నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్. అంటే మీరు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటే మీరు గెలవాలని చూస్తారు, నేనే కరెక్ట్ అని చెప్తారు. అది ఈ పర్సన్కి నచ్చట్లేదు. అంటే ఆ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, అంటే నీకు నాతో ఉన్న రిలేషన్ కన్నా నీకు నీ ఈగో ఎక్కువైపోయింది, నీకు ఈగో ఎక్కువగా ఉంది అని అనిపిస్తుంది అనమాట ఆ పర్సన్కి. ఆబ్వియస్లీ మనమే విన్ అవ్వాలనుకుంటాం కదా. ఎదుటి వాళ్ళు, ఆ అవతల ఆపోజిట్ పర్సన్ ఎవరైనా కానివ్వండి, మనం ఏ ఆర్గ్యుమెంట్ జరిగినా ఎప్పుడు ఆల్వేస్ మనమే విన్ అవ్వాలనుకుంటాం. సో వాళ్ళకి అది ఈగోలా కనిపిస్తుంది అనమాట. ఇవండి మీ పర్సన్లో మీకున్న స్ట్రాంగ్నెస్ మీ పర్సన్కి నచ్చట్లేదు. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.